ఏజెన్సీలో కంటి పరిరక్షణపై విజయనగరం పుష్పగిరి ఆసుపత్రి వారు ఉచిత సేవలను అందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో 14 మందికి ఉచిత కంటి చికిత్స సేవలను అందిస్తోంది. గతంలో ఈ ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించారు. వీరు కంటి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు అప్పట్లో 14 మంది కంటి రోగులకు శస్త్రచికిత్స నిమిత్తం గుర్తించారు. వీరిని ప్రత్యేక వాహనంపై విజయనగరం పుష్పగిరి ఆసుపత్రికి ఉచితంగా తరలిస్తున్నారు. వీరికి ఆసుపత్రిలో కంటి తనిఖీలు నిర్వహించిన అనంతరం కంటి శస్త్రచికిత్స చేసి వారి గృహాలకు క్షేమంగా దిగబెట్టే బాధ్యత కూడా తీసుకుంటామని ఆసుపత్రి ప్రతినిధులు తెలియజేశారు. వారికి మేము ఈ 3 రోజులు ఉచితంగా బెడ్, ఆహారాన్ని, ఇతర సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ మాలాంటి మారుమూల ప్రాంతంలో అభాగ్యులను గుర్తించి ఇంతటి సేవ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, వైస్ సర్పంచ్ కిషోర్, వైశ్య సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, సమాజ సేవకుడు సీతన్న మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్తాడు ఇంకా దేవుడికి మంచి సీట్ అది చూడు, అటు పక్క ఎండ చూడు, ఇటు పక్క కూర్చోబెట్టు, ఎండ పక్క వద్దు, ఎండ అటు పక్క ఏం తప్పుతుంది. నేను పుష్పగిరి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మొన్న ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది. ఆ క్యాంప్లో 14 మంది సెలెక్ట్ అయ్యారు. 14 మందిని ఈరోజు పుష్పగిరి హాస్పిటల్ విజయనగరానికి తీసుకెళ్తున్నాను. వాళ్ళకి ఆధార్ కార్డు మరియు ఆర్ఎస్సీ కార్డు ద్వారా ఆపరేషన్స్ ఉచితంగా జరుగుతాయి. వీళ్ళకి ఇవాళ తీసుకెళ్ళగానే సాయంత్రం తనిఖీలు జరుగుతాయి. తనిఖీలు అవగానే వీళ్ళకి బెడ్స్ అవి ఇస్తాము. బెడ్స్ అవి ఇచ్చి భోజనాలు అవి పెట్టి రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత మర్నాడు వీళ్ళకి ఆపరేషన్స్ అవుతాయి. ఆపరేషన్స్ అయిన మర్నాడు మళ్ళీ మేము తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దింపేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీ అందరి సహకారం ద్వారా మేము మరిన్ని చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పుష్పగిరి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి మారుమూల ప్రాంతం ఏజెన్సీలోకి వచ్చి వారు సేవలు అందించడం అనేది చాలా సంతోషం. ఎంతోమంది అందులోకి చూపునిచ్చే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు రిటైర్డ్ ఉద్యోగులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ పెద్దలు సహకరించడం కూడా చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మా గ్రామంలో చేయాలి, మా వంతు కూడా మేము సహకారం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నేత్రదానం అనేది ఎంతో ముఖ్యమైనది. అందరూ కూడా నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కూడా తెలియజేస్తున్నామండి. మరొకసారి పుష్పగిరి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.